దేశం చేయడం జరిగింది. రైట్ సార్, వస్తాను నజరీ గారు. అంకం రవి గారు వాయిస్ తీసుకుని వస్తాను. నమస్తే అంకం రవి గారు, వెల్కమ్ టు ది డిబేట్. రంగు గారు, ఎస్, మీరు ఎలా చూస్తారండి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం కావచ్చు, ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ విమర్శిస్తున్న తీరు కావచ్చు, మీరు ఎలా అనలైజ్ చేస్తారు? రవి గారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, అలాగే గౌరవ శాసనసభ్యులు గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. చెప్పండి. ఈరోజు శాసనసభలో ఇట్లానే జరిగిద్దని చెప్పని దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి వాళ్ళకి ఇదే ఆలోచనే వస్తుంది. కొత్తగా ఏదైనా ఆలోచన వచ్చిందని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కానీ మిగిలిన శాసనసభ్యులు కానీ వాళ్ళలో మార్పు వస్తుందని కానీ రాజ్యాంగానికి కట్టుబడి కానీ రాజ్యాంగానికి విలువిచ్చి గౌరవ గవర్నర్ గారికి విలువిచ్చి వాళ్ళు ప్రవర్తిస్తారని కానీ ఎవరు అనుకోలేదు. వాళ్ళ పనితీరు మారకుండా ఉండాలని మాత్రం నేనైతే కోరుకుంటున్నాను నిస్సందేహంగా. ఎందుకంటే వాళ్ళల్లో పనితీరు మార్చుకొని వాళ్ళు మారిపోయారు, రేపు పొద్దున మళ్ళీ ఏదన్నా వాళ్ళ మీద ఇంతకుముందు ఆలోచనలాగా ఏదన్నా ఆలోచన చేసేసి ప్రజలు మారే అవకాశం లేకుండా ఉండాలి అంటే 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూశారు. మొట్టమొదటి 2014లో 67 మంది గౌరవంగా వాళ్ళకి శాసనసభ్యులు ఇచ్చారు, బలమైన ప్రతిపక్షాన్ని ఇచ్చారు. కానీ అప్పుడు కూడా 2 సంవత్సరాల ముందే పాదయాత్ర పేరుతోటి తను ఒక్కడు పాదయాత్ర చేసుకుంటే సరిపోయింది. ఏ శాసనసభ్యుని కూడా శాసనమండలికి రానియకుండా శాసనసభకు రానియకుండా ఆ రోజు అతను నియంత్రించిన విధానం మనం చూసుకోవచ్చు. సరే, మళ్ళీ తర్వాత 151 స్థానాలు ఇచ్చేసి ఎవరికి ఉన్నంత భారీ ఆధిక్యతని అతనికి ఇవ్వడం కూడా జరిగింది. కానీ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఎందుకు మనం ఈ తప్పు చేసామా అని చెప్పని ప్రజలందరూ మదనపడే విధంగా వాళ్ళ పరిపాలన అయితే సాగింది. ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో కూడా ఏ విషయంలో కూడా అతను వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కళ్ళని ఏ వ్యవస్థను కూడా అతను వదిలిపెట్టలేదు. వ్యవస్థలతో పాటు ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరిని కూడా అతను సంతృప్తికరంగా పరిపాలన చేయలేదనేది మాత్రం నిస్సందేహంగా మనందరం చెప్పుకోవచ్చు. దాని పర్యవసానమే 151 స్థానాలు వచ్చినటువంటి పార్టీని 11 స్థానాలకి పరిమితం చేశారు. అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించారు అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది రవి గారు. కాబట్టి నా వరకు ఒక ఆంధ్రుడిగా నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రంలో అశాంతి లేకుండా ఉండాలి, నా రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా జరగాలి, నా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ బాగా వృద్ధి చెందాలి. తద్వారా నా రాష్ట్ర ప్రజలు యువకులందరూ దేశ విదేశాలకు వెళ్లకుండా ఈ రాష్ట్రంలోనే ఉంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ తల్లిదండ్రులతోటి, వాళ్ళ బంధువులతోటి, వాళ్ళ స్నేహితులతోటి వాళ్ళ ఆనందంగా ఆత్మీయంగా గడపాలని కోరుకునే వాళ్ళు నేను మొదటి వాడిని. కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఈరోజు నిజంగానే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము అని అంటే నేను ఒక రకంగా ఇది సాధ్యమేనా అని చెప్పని భావించిన మాట కూడా వాస్తవమే. వీళ్ళు ఎందుకు ఇలాంటి హామీ ఇస్తున్నారు, ఎలా సాధ్యమవుతుంది? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మరి పారిశ్రామికవేత్తలు ఏ విధంగా పారిపోయారో చూశారు కదా. మరి వీళ్ళు ఇలాంటి హామీలు ఎందుకు ఇస్తున్నారు? ఇది సాధ్యమేనా? అప్పులు కుప్పలుగా ఉన్నాయని చెప్పిన వాళ్లే చెబుతున్నారు. కాబట్టి ఏ విధంగా సాధిస్తారు అని చెప్పని నాకు కూడా కొంచెం అనుమానం వచ్చిన మాట కూడా వాస్తవమే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి అంటే రేపటికి చూసుకుని ఈ 2 రోజులు 12వ తారీఖు కనుక మనం చూసుకుంటే 20 నెలలు పూర్తయిపోతున్నాయి. అవును. ఈ పూర్తయిన క్రమంలో పెట్టుబడుల వేటలో తండ్రి కొడుకులు విజయం సాధించారైతే మనం చెప్పొచ్చు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మామూలుగా ఇప్పటి వరకు వాడు చెప్పినట్టు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయా అనే దాని మీద మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటికే 8,35,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా కుదిరినాయి. పనులు కూడా వాళ్ళు మొదలు పెడతా ఉన్నారు. మిగిలిన వాటికి ఈరోజు వాళ్ళకి స్థలాలు ఇచ్చే కార్యక్రమంలో కావచ్చు, లేదంటే వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసే దాంట్లో కావచ్చు, వాళ్ళు తనములకలై ఉన్నారు. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. దీన్ని మనం ఈరోజు అభినందించాలి. కారణం ఏంటంటే ఒక డిఎస్సిని ప్రకటించడమే కాకుండా డిఎస్సిని పూర్తి చేసి 16,000 మందికి అధ్యాపక ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కానిస్టేబుల్ నియామకం చూసుకుంటా ఉంటే 5,757 కానిస్టేబుల్ని నియమించడం కూడా జరిగింది. ఇట్లా వాళ్ళు అనుకున్న దాంట్లో లక్ష్యాన్ని సాధించే క్రమంలో భాగంగా ఒక అడుగు ముందుకేసుకుంటా వెళ్తానే ఉన్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదని చెప్పి మాలాంటి వాళ్ళు మాట్లాడుకున్న మాట కూడా వాస్తవమే. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూసుకున్న తర్వాత, వస్తున్న పెట్టుబడులు చూసుకున్న తర్వాత ఆశాజనకంగానే ఉంది. నిస్సందేహంగా వాళ్ళు అనుకున్నట్టు
20 లక్షల ఉద్యోగాలను దాటుతారనే అభిప్రాయం అయితే నాకైతే కనిపిస్తానే ఉంది. చూద్దాం మరి ఇప్పుడు ఎలా ఉంటారు ఏంటనేది. అంటే డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఇంకా మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం అయితే ఉందంటారు కూటమి నాయకులు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు